వెంకయ్యనాయుడు గారిని స్వాగతాన్ని సుస్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం. ముందుగా శ్రీధర్ సిసిఈ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ శ్రీధర్ కొమ్మూరు గారిని వేదికపై ఆహ్వానిస్తూ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాము. కుమారి నవ్యను వారికి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ శ్రీ సీతారామరెడ్డి గారిని వేదిక మీదకు సగౌరవంగా సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీ ధన్యవాదాలు వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ శ్రీమతి పద్మి గారిని వారికి పుష్పగుచ్చం ఇచ్చి సభకు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమ పోరాటాలకు ఊపిరిచ్చినటువంటి ఒక తేజం, అఖిలాంధ్రప్రదేశ్ లో 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, ఈ భారత రాజ్యసభకు 3 సార్లు ఎంపీగా, భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మొదలైన అనేక శాఖలను పోషిస్తూ విధానపరమైన నిర్ణయాల్లో తనదైన ముద్ర వేసి సమాజం యొక్క దశ దిశ మార్చినటువంటి మాన్యులు, తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం. ఆ మాట ఆ పంచకట్టు, ఆ వచ్చస్సు తలుచుకుంటే ప్రతి హృదయంలో పొందుతున్నటువంటి ఆ గౌరవం, భారత ఉపరాష్ట్రపతిగా ఆ పదవికే వన్నె తెచ్చిన మహోన్నతులు, రాజ్యసభను నడపడంలో నేటి తరానికి, రేపటి తరానికి, ముందు తరాల వారందరికీ బాటలు వేసి సభా నిర్వహణ పట్ల ఒక అవగాహన కలిగించినటువంటి మార్గదర్శి, ఎటువంటి వారసత్వం లేకపోయినా, ఎటువంటి అలసత్వం చూపకుండా, ధన జవసత్వంతో, మంచి మనస్తత్వంతో, అంతకు మించిన వ్యక్తిత్వంతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ మన యువతను ఆశీర్వదించడానికి విజయోత్సవ సభకు విచ్చేసిన గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి వేదికపైకి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు.
అయ్యా ఈ కార్యక్రమం శ్రీధర్ కొమ్మూరు గారిని చేసి వారి యొక్క అధ్యక్ష ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి చేసినటువంటి నా సహచర డైరెక్టర్ సీతారామరెడ్డి గారికి, అధ్యాపకులకు, అదేవిధంగా ఉద్యోగాలు సాధించినటువంటి వారు, సాధించబోయేటటువంటి వారు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ శ్రీధర్ సిసి 1995 సంవత్సరంలో స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చేస్తున్నటువంటి సేవ ఏ విధంగా చేస్తున్నామంటే, డిఫరెంట్ పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాల కోసం ట్రై చేయడంతో పాటు MBA, MCA ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్థానం ఏ విధంగా జరిగింది అనేది నేను ఒక పవర్ పాయింట్ ద్వారా తెలియజేయదలుచుకున్నాను. సో ఈ శ్రీధర్ సిసి ప్రారంభించబడింది 1995 మీ ద్వారా తీర్చుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా ప్రౌడ్ టు సే దట్ at least one employee is working in any public sector bank in every branch in AP, Telangana and Karnataka. You name a branch, you name a bank. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ బ్యాంకులోకి వెళ్ళి మన క్యారీ బ్యాగ్ చూపించినా అన్నా నేను ఇక్కడే చదువుకున్నానని చెప్పి మనల్ని పలకరించేటటువంటి వాడు ఖచ్చితంగా అదేవిధంగా మనకు ఉన్నటువంటి బ్రాంచెస్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, విజయవాడ హెడ్ ఆఫీస్, హైదరాబాద్, విశాఖపట్నం, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఖమ్మం, తిరుపతి అండ్ షిమోగా. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాంచ్లకి త్వరలో ఈ సభాముఖంగా ఇంకొక విషయం తెలియజేయడానికి ఆనందపడుతున్నాను. Soon we are going to start our branches in Odisha, Madhya Pradesh. ప్రారంభించబోతున్నాము. అంటే ఇప్పటి వరకు మనం వస్తున్నటువంటి ఉద్యోగాల్లో మొత్తం బ్యాంక్ జాబ్స్ లో 10 to 15% మాత్రమే మనం సాధిస్తున్నాము. ఈ ఎక్స్పాన్షన్ తో కనీసం 30 to 40% ఆఫ్ బ్యాంక్ జాబ్స్ ఇన్ ఇండియా మన ద్వారా రావాలనేటటువంటి ప్రయత్నం చేయడం కోసం గాను ఈ మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరిద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ 5693 ఈ నెంబర్లు జస్ట్ లైక్ దట్ ఇచ్చినటువంటి నెంబర్లు కాదు, విత్ అథెంటిక్ ప్రూఫ్స్ అండ్ ఆల్. అదేవిధంగా ఇంకా 730 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. కనీసం దాంట్లో నుంచి ఇంకో 3 నుంచి 400 వచ్చి ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో సాధించినటువంటి ఉద్యోగాలే 6,000 గ్యారంటీగా ఉంది. ఈ 6,000 ఉద్యోగాల గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి అంటే ఇది అందరూ 6,000 ఉద్యోగాలని మాట్లాడతారు. ఈ 6,000 ఉద్యోగాలు అన్నం మేము 6,000 కుటుంబాలు. నెక్స్ట్ రెగ్యులర్గా చెప్తా ఉంటాను, ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడుతుందని అందరూ అంటారు. తరాలు బాగుపడతాయి. దట్ చేంజెస్ జనరేషన్స్. ఆ మార్పు అనేది ఒక మనిషి దగ్గర వచ్చినటువంటి ఒక ఉద్యోగం
వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ 5,693 ఉద్యోగాలు సింపుల్గా అనుకున్నాము. ఈ 5,693 మందిని కలిపి ఒక చోట చేరిస్తే 5 గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీల పాపులేషన్ అండి. 5 మేజర్ గ్రామ పంచాయతీల యొక్క పాపులేషన్ అంటే మేజర్ గ్రామ పంచాయతీ సుమారుగా 1,000-1,100 ఉంటుంది. సో 5 గ్రామ పంచాయతీలకి సరిపడా ఉద్యోగాలు సంపాదించామండి. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నా లైఫ్లో ఏదో ఒక రోజు ఒక మున్సిపాలిటీలో లేదా ఒక కార్పొరేషన్లో ఉన్న జనాభాని ఉద్యోగాలు సాధించాలనేది కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చినటువంటి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులను వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. వారికి మాన్య శ్రీ గురుగౌరవ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. వెల్కమ్ సార్. ఒకే ఫ్యామిలీ నుండి 3 ఉద్యోగాలు సాధించారు. తదుపరి రమేష్ గారు మీరు రండమ్మా. తదుపరి రమేష్ గారు భానుచంద్ర ఎక్స్ సర్వీస్ మ్యాన్ 5 జాబులు సాధించడానికి వారికి అవసరం. He's an ex-serviceman. He got 5 jobs. This is Mr. Bhanuchandra. K. Venkatesh, Sarthika, K. Venkatesh, Sarthika. కోట నాగార్జున గారు శ్రీముఖి.